రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు. మీరు లైన్లోకి వచ్చి మీరు అభిప్రాయం తెలియజేసినందుకు. ఒకసారి నరసయ్య గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. నరసయ్య గౌడ్ గారు, విన్నారు మీరు చాలా క్లియర్గా హామీ ఇచ్చారు, కంప్లీట్ చేస్తాను అన్నారు. కానీ మీరు ఏం చేశారంటే కొద్దిగా చేసేసి మిగిలినంతా మహాబ్రహ్మాండం అని చెప్పి మీరు అందరిని అనుకోమని కోరుకుంటున్నారు అన్నది ఒక ఆరోపణ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. నేను ఇప్పటిదాకా అంధ సత్యం గారు ప్లస్ దేవిప్రసాద్ గారు మాట్లాడిన విషయం విన్నా. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఇది రైతు రుణమాఫీ అనేది మేమేం చెప్పినామంటే 31,000 కోట్ల రూపాయలు, సుమారు 40 లక్షల అటు ఇటుగా రైతులకు లబ్ధి చేకూరుస్తబోతున్నాం, వాళ్ళను రుణ విముక్తులను చేస్తామన్నాం అని చెప్పినాం మేము. రైట్, దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. నేను ఒక్కటే విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, కీలకమైన విషయం ఏంటంటే 2018 డిసెంబర్ 11వ తారీఖు వరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రుణమాఫీ చేసిండు. ఆ డేట్ కట్ ఆఫ్ తీసుకున్నాడు ఆయన. మేము ఇమీడియట్ 11th వరకు వారు తీసుకున్నారు కాబట్టి 12th డేట్ నుంచి ఈ అంటే మేము వచ్చిన తర్వాత డిసెంబర్ 12th డేట్ వరకు మేము తీసుకున్నాం. ఈ లోపల మీరు గమనించాల్సింది ఏంటంటే, కేసీఆర్ హయాంలో తీసుకున్న రుణాలను కూడా మేము మాఫీ చేస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మేము ఒకటే విషయం, 2 లక్షల వరకు మిత్తితో సహా 2 లక్షల వరకు ఉన్న రుణాలను మేము మాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. అది 31,000 కోట్ల రూపాయలు అవుతుందనేది వాస్తవం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పటి వరకు సుమారు 18,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేసినాం. 22 లక్షల చిల్లర, సుమారు 23 లక్షల వరకు మేము రైతులకు లబ్ధి పొందిరు. మిగతా వాళ్ళు ఏమైందంటే, కొంతమందికి రేషన్ కార్డులు లేవు, ఇంకా కొంతమందికి మిస్ మ్యాచ్ అయింది, ఇంకా కొంతమందికి వాళ్ళ పాస్బుక్ లో డిఫెక్ట్ ఉంది, ఇంకా కొంతమందికి వాళ్ళ అకౌంట్ లో డిఫెక్ట్ ఉంది. 8 లక్షల పైచిలుకు మంది 2 లక్షల అంటే 8 లక్షల పైచిలుకు రుణము తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే సుమారు 40 లక్షలు 40 చిల్లర లక్షల రూపాయలు అవుతుంది. అయితే నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. మిగతా వారికి కూడా 2 లక్షల పైచిలుకు ఎవరైతే తీసుకున్నారో ఆ పైచిలుకు అమౌంట్ కట్టిన తెల్లవారి మర్నాడే మిగతా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి చెప్పిండు, సంబంధిత మంత్రి చెప్పిండు. ఇప్పుడు అదే సమస్య, ఈ 2 లక్షలు వస్తుంది అనుకొని దానిపైన ఉన్న అమౌంట్ అప్పులు తెచ్చుకొని మీరు రుణము విముక్తులు చేస్తాము అన్నారు. కానీ పాస్బుక్ ఉందో లేకపోతే రుణ అంటే రేషన్ కార్డు లేదో, వాళ్ళ ఇంటికి మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ వెళ్ళి ఎంక్వైరీ చేసి దాన్ని సర్టిఫై చేసిన తర్వాత రుణమాఫీ అవుతుంది. నేను ఒకటే కీలకమైన విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, 15th ఆగస్టు రోజు మేము పూర్తి రుణమాఫీకి మేము డబ్బులు విడుదల చేసినాం. ఆ రోజు సవ్యంగా ఉన్న అకౌంట్లకు చేరినాయి, సవ్యంగా లేని అకౌంట్లకు చేరలేదు. అంటే మేము రుణమాఫీ చేసినట్టే. రైట్. రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గాని బీఆర్ఎస్ గాని వాళ్ళు విమర్శలకు అంటే రాజకీయ విమర్శలకు లబ్ధి కొరకు వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అంటే 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని, మీరు ఒకసారి జాగ్రత్తగా వింటే 1,00,000 రూపాయల రుణాలు కనుక ఉంటే ఫస్ట్ సంవత్సరం 25,000 రూపాయలు వేసిండ్రు. 25,000 రూపాయలు వేసిన తర్వాత సంవత్సరం ఆగిండ్రు అంటే మళ్ళీ 1,00,000 అయింది కదా. నెక్స్ట్ సంవత్సరం 25,000 వేసిండ్రు, మిత్తి కిందనే పోయింది, మళ్ళీ 1,00,000 అయింది. అంటే 4 సంవత్సరాలు 25,000 వేయడం వల్ల మిత్తి మాఫీ అయి అసలు వాళ్ళని ముంచేసింది. రైట్. రెండోది 2008లో మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ 1,00,000 రూపాయలు అన్నారు. 1,00,000 రూపాయల రుణమాఫీ అన్న వాళ్ళు మొదటి 2 years దాన్ని టచ్ చేయలేదు. 3వ సంవత్సరంలో 400 కోట్ల రూపాయలు, 4వ సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయలు, తర్వాత పోయేటప్పుడు 7,800 కోట్ల రూపాయలు ఇచ్చి చివరకు రైతులను ముంచినటువంటి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము నిజాయితీగా నిక్కచ్చిగా చేసినటువంటి రుణమాఫీని వీళ్ళు అభ్యంతరం పెడుతుండ్రంటేనే వీళ్ళు అర్థం చేసుకోవాలి మనం. రైట్. అతి కీలకమైన విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, మేము ఎప్పుడు కూడా చెప్తా ఉంటాం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తా ఉంటాం. 22వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇది హిడెన్బర్గ్ నివేదిక మీద మేము
ఆందోళన చేయబోతా ఉన్నాం 22వ తారీఖు. కానీ అదే రోజు మమ్మల్ని తగ్గించడానికి, మీడియాలో స్పేస్ సంపాదించడానికి బీజేపీ సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రోజు ఆందోళన చేపట్టబోతా ఉంది. అంటేనే మీకు అర్థం కావాలి. రైట్ ఆ డిస్కషన్ కూడా చేద్దాం ఒకసారి. ఆ డిస్కషన్ చేద్దాం ఒకసారి. అదే సత్య గారి దగ్గరికి వెళ్దాము. ఇంతకుముందు